2000 రూపాయలతో నేను ఎట్ట చదివించుకోండల్లా, నేను బిడ్డలుగా అన్నం పెట్టుకోండల్లా, నేను ఎట్ట పని చేసుకోండల్లా, మంగళం నుంచి తిరుపతికి రావాలంటే 100 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని నేను ఎట్టొచ్చుండల్లా? ఏనాయనా అట్టా వచ్చి మేము కష్టపడి మేము రోడ్ల మీద పని చేసుకుంటే మున్సిపాలిటీ ఆమె అడేసేసినాం, ఎత్తుకో చెత్త ఎత్తుకో, కడిగే నీళ్లు మిద్దుల పైన నుంచి చెత్త కింద వేస్తా ఉంటే కూడా పైన పడితే కూడా మా ఏంది మా ఈ మాట వేస్తున్నారు, నువ్వు వచ్చింటే దానికేమా నువ్వు ఎత్తుకొని పోమా వచ్చి అట్లని మాట్లాడతారు. డబ్బుండే వాళ్ళు ఆయన వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. మేము కడుపు పట్టుకొని వచ్చిన వాళ్ళు మేమేం మాట్లాడినా తప్పే, వాళ్ళు తప్పు మాట్లాడినా అది కరెక్ట్ గానే ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉన్నది. మేము మున్సిపాలిటీ పొరకట్టు చేతిలో పెట్టుకొని వచ్చినాము. యాత్రికులు కొన్ని వేల మంది లక్షల మంది వస్తారు తిరుపతికి. గరుడా కాని నుంచి కపిల్ తీర్థం కాని నుండి గరుడా కాని కపిల్ తీర్థం మళ్ళీ లోపలికి మేము పని చేసేది. తెల్లారితో 4 గంటలకు ఆటో ఎక్కి వచ్చినామంటే 5:30 నుండి 10:30 దాకా తెల్లారితో డ్యూటీ మాది. మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుండి 5:30 డ్యూటీ మాది. ఎక్కడ పోతే అక్కడ యాత్రికులు తప్పనిసరిగా ఉంటారు. రైల్వే స్టేషన్ కాని నుంచి ఇట్లా కపిల్ తీర్థము, ఇట్లా గరుడ, ఇట్లా కొండకి బస్సుల్లో పోతుంటారు, కారుల్లో పోతుంటారు. చూడండి ఒకసారి ఎట్టున్నాయో కార్లు. అంతా ట్రాఫిక్ లో కూడా మేము తోసుకొని వాళ్ళు ఉమ్మేసిన వాళ్ళు కవర్లు అయితే మా ముఖాన్ని కూర్చున్నా మేము ఎత్తేసుకొని పోతా ఉన్నాం. అప్పటి నుంచి బిడ్డలను సాకుంటా ఇప్పుడు ఎంఎస్సీలు చదివిచ్చి 3 2 అమ్మాయిలకు పెళ్లి చేసి వాళ్ళకి చిరా కొడుకు ఇచ్చినారు. మా యూనియన్ నాయకులు మంచోళ్ళు, మా యూనియన్ నాయకులు మంచోళ్ళు. ఎందుకంటే మమ్మల్ని ముందు వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళు ఏదన్నా అన్నా కూడా సరే అనేసి వెళ్ళండి, మనకేం మంచిది. ఎందుకంటే మనం తెల్లారితో లేసి వచ్చేది పని చేసేదానికే కదా, మనం తెల్లారితో లేసి వచ్చేది పని చేసేదానికి. వాళ్ళు ఏమన్నా ఒక మాట అన్నా కూడా మీరు ఓపికగా చేస్తున్నారు కాబట్టి ఓపికగా పొండిమా. ఎప్పుడన్నా యాత్రికుల్లో వచ్చిన వాళ్ళు మీ కష్టం చూసి మీరు కష్టపడతామని చెప్పి 10 రూపాయలు సాయం చేసిన నాయనా ఎవరు లేరా? ఇంతవరకు ఒక 10 రూపాయలు ఇందమ్మ టీ తాగనే వాళ్ళు లేదు నాయన. టీ అంగడి కాడికి పోతే ఏమ్మా మీకేం జీతాలు ఇవ్వట్లేదా? టిఫిన్ అంగడి కాడికి పోయినా అంటే మా ఉండు కొంచెంసేపు యాత్రికులు వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అమ్మ మేము కూడా డబ్బులే ఇస్తామమ్మా, కొంచెంసేపు ఉండమా అంటే మేము కష్టపడే వాళ్ళకి ఆకలి ఉండదు, వాళ్ళు యాత్రికులు పోయే వాళ్ళకి ఆకలేనా? ఆకలి అంటే ఎవరికైనా ఒక ఆకలేనా? డబ్బులు ఇస్తారని చెప్పినా కూడా మిమ్మల్ని సులకనగా చూస్తారు. ఎందుకంటే మున్సిపాలిటీ సొక్క అయింది కదా మా దగ్గర, అందుకనేసి ఆ విధంగా మాట్లాడతారు. మా పరిస్థితి మేమేంటి చెప్పుకోవాలా? మా సార్ వాళ్ళు మంచి వాళ్ళు, మళ్ళీ మా సార్ వాళ్ళు లేకపోతే మాకు జీవితమే లేదు నాయన. మీ పిల్లలు ఇంట్లో మా అమ్మ ఇట్లా మున్సిపాలిటీ వచ్చేసి చెప్పుకోవడానికి బాధపడుతుంది? అయ్యో లేదు, మా పిల్లకాయలు మా అమ్మ మున్సిపాలిటీ పనే చేస్తుంది. నేను అట్నే ఇంటర్ దాకా గవర్నమెంట్ కాలేజే, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th దాకా కూడా గవర్నమెంట్ స్కూలే. ఒక డిగ్రీకి మాత్రము మాకు గవర్నమెంట్ కాలేజీ మాకు అందుబాటులో లేదు, మాకు సౌకర్యం లేదు. తిరుపతిలోనే కాబట్టి SGHR కాలేజీ న్యూ బాలాజీ అక్కడ చేర్పించిన 3 అక్కడే చదివినారు. 2 అమ్మాయిలకు పూర్తి అయిపోయింది MSc, 2వ అమ్మాయి ఇప్పుడు ఆడే చదువుతుంది. 2 అమ్మాయిలకు పెళ్లి చేసి 2 అమ్మాయిలకు పెళ్లి చేస్తుంటాను. ఎంత కష్టపడతానో మీరు ఆలోచించండి. మా కష్టాలు మేము ఎవరికి చెప్పుకుండేది అంకుల్ ఇప్పుడు లేదు నాయన. 2008లోనే చనిపోయినాడు. అప్పుడు చనిపోయినాడు. అప్పుడు ఎత్తుకొని వచ్చిన పొరకట్ట కష్టపడతానే ఉన్నాము, చేస్తానే ఉన్నాము. 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అట్టుండదు నాయన మా పరిస్థితి. ఎవరైనా ఒక ఇన్ని సంవత్సరాలు ఒక యాత్రికైనా ఒకరైనా మీ కష్టం గుర్తించి డబ్బులు ఎక్కువైనా కూడా మీ వల్ల మేము ఇంత నీట్ గా ఉన్నామమ్మా, మీ వల్ల సహాయం అవుతుంది మాకు అని చెప్పినారా? ఎవరో 100కి ఒక్కరు చెప్తారా? 100కి 200కి 300కి 500కి ఒక్కరు గుర్తిస్తారు మీ కష్టాన్ని. మీరు మంచిగా చేస్తున్నారు కాబట్టి మేము వచ్చి పోతున్నామమ్మా, మీరు ఎప్పుడు మంచిగా ఉండాలమ్మా. అంత కరోనాలో కూడా నాయన అన్ని ఏండ్లు కరోనా వచ్చింది కదా, అన్ని ఏండ్లు కూడా మాకింతవరకు మా తిరుపతిలో మున్సిపాలిటీ వాళ్ళకు కరోనా వచ్చి చనిపోయినారు లేరు అనేది లేదు. మళ్ళీ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం మేము పని. కరోనాలో చచ్చిపోయిన హాస్పిటల్లో చచ్చిపోతే మా వర్కర్సే పోయి అందరినీ చేసినారు. మీకు రాలే ఎవ్వరికి ఏడుకొండలైన ఉన్నాడు, అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. అన్ని కష్టం పట్టి చేసే వాళ్ళకి మీకు రాలేదంటే మీకు దేవుడు వరం ఇచ్చాడు. ఏడుకొండలైన ధర్మాన అందరూ లక్షణంగా ఉన్నాము. ఒక్కరు కూడా కరోనా వచ్చి చనిపోయినారు మున్సిపాలిటీ వాళ్ళు అనేది లేదు నాయన.
మంచిగా ఉన్నాం, మంచిగా కష్టపడుతున్నాము, మంచిగా ఉన్నాము. ఇట్లాంటి పొజిషన్ లో ఉండాలని ఒక కళ ఉంటుంది కదా, మీకు ఆశ అలా ఉంటుంది. కళ ఉన్నా కూడా మేము మా ఏముంది చెప్పండి పర్లే. అంటే ఇప్పుడు అమ్మాయిలంటే ఒకరి మీద ఆధారపడి బతికే వాళ్ళు లేరు ఇప్పుడు. అవును. కానీ మా అమ్మాయిలకు మా ఇంటాయన లేడు. నేనే ఆధారము. నాకెవరు అందరూ ఉన్నా కూడా లేనట్టుగానే ఉండాది. ఎవరు సామెతగా అందరూ వాళ్ళ వాళ్ళ బతుకులు వాళ్ళవి. ఎవరు నాయనా ఒక రూపాయి ఎగేస్తారా? నాకొక కల ఉంటుంది. ఏముంది అయ్యో! ఏముంది ఒక చెప్పండి పర్లే. ఇప్పుడు ఎంఎస్‌సి చేసినారంటే పెద్దమ్మాయొచ్చి పోలీస్‌గా ట్రైనింగ్ ఎగ్జామ్ కూడా రాసేసొచ్చింది రెండో అమ్మాయి. పెద్దమ్మాయొచ్చి డాక్టర్‌కి చదివింది. ట్రైనింగ్ కూడా పోయిందామె ఒక సంవత్సరం రోజులు ట్రైనింగెళ్ళింది. కానీ చదివిచ్చే సామెత లేదు నాకు. వాళ్ళు ఎంఎస్‌సి అయిపోయినాక కూడా మాకిప్పుడే పెళ్ళొద్దమ్మా. నేను పెళ్లి చేసుకుంటే మేము ఏం చేసేది ఉద్యోగాలు లేకుండా అనంటే, నాకు చదివిచ్చే సామెత నాకు లేదు. వాళ్ళేమో చదువుతామన్నారు. నాకంత బడ్జెట్ లేదు. నేనేం చేసేది నాయనా? ఒకవేళ అంతా బాగుండింటే ఏం చేయాలని ఆశ మీకు కూతుర్లకి? ఫలానా ఇలాంటి జీవితం ఇయ్యాలని ఆశపడి ఉంటారు కదా. పెద్దమ్మాయొచ్చి డాక్టరు. ఆ కోర్స్ అది చదివిందాయన. రెండో అమ్మాయొచ్చి పోలీస్‌గా చదివింది. లాస్ట్ అమ్మాయి ఎంఎస్‌సి చేసి బ్యాంకిల్లో మేనేజర్‌గా అట్లా చేయాలనుకున్నావు నాయనా. వాళ్ళు చదివిన చదువులు కూడా అట్లాంటివే. ఏం చేసేది? ఆ సామెత లేదు మాకు. అదే. ఏం చేసేది నాయనా? ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉంటే ఏం చేసింటారు మీ కూతుర్ని? అవే చేసుకుంటాను నాయనా. పెద్ద అమ్మాయిని డాక్టర్‌ని చేసుకుంటాను. డాక్టర్‌ని. రెండో అమ్మాయిని ఆమె హైట్, వెయిట్ మా ఇంటాయన లాగుంటుంది కాబట్టి ఆమె పోలీస్‌గా చేసుకుంటా. మూడో అమ్మాయినొచ్చి బ్యాంకులో మేనేజర్‌గా చేసుకుంటాను. అన్ని లక్షణాలు బాగుండి మా ఇంటాయన ఉండుంటే కూడా చాలు నాకు. ఇప్పుడు ఒక్కదాన్నే కష్టపడి నేను ఎంఎస్‌సి దాకా చదివిచ్చినానంటే కడుపు గట్టో, నోరు గట్టో చేసినాను కాబట్టి మా ఇంటాయన ఉండుంటే 2 జీతాలు వచ్చునుంటాయి. హ్మ్. ఎట్టో ఒకటి చేసుకొనుంటాను కదా ఇప్పుడు మీ నాయనా. జీవితంలో ఒక పెద్ద సమస్య అంటే ఏం సమస్య ఉందంటారు? పెద్ద సమస్య అంటూ ఏమీ లేదు నాయనా. లేదా? లక్షణంగా బిడ్డలు లక్షణంగా ఉండాలి. నేను లక్షణంగా ఉండాలి. అందరూ బాగుండాల. ఇన్ని కష్టాలు పడినారు కదా, మీరు మీ హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఇన్ని కష్టాల మధ్యన కూడా మీకు సంతోషం అంటే ఏమిస్తుంది? ఏది ఇచ్చేది సంతోషాన్ని ఇచ్చేది? నా బిడ్డలు బాగుంటే నాకు అదే సంతోషం నాయనా. ఎప్పుడన్నా మీ మంచిగా పిల్లలు మీ కష్టాన్ని కాళ్ళు గుర్తించి చేతులు బాగుండాలి. జీవితంలో కాళ్ళు చేతులు బాగుండి కష్టపడుకొని తినల్లా. బిడ్డలకు రూ. 10 పెట్టాలా. వాళ్ళు బాగుండల్లా. ఎవరు బిడ్డలు బాగుండల్లా. అదేనా కదా నాయనా ఏ తల్లైనా కోరుకుండేది. మీ కష్టాన్ని మీ బిడ్డలు ఎప్పుడన్నా గుర్తించి అమ్మ నువ్వు మాకు చాలా అది చెప్పినారా? అయ్యో! నా కష్టం అంటే వాళ్ళు గుమ్మనంటారా నాయనా? వాళ్ళు కష్టంతో పెరిగినారు. అంటే ఒక్క సంవత్సరం, 2 సంవత్సరాలు, 6 నెలలు పెట్టప్పుడు మా ఇంటాయన చనిపోయింది. అప్పటి నుండి నేను సంసారం అంటే ఏది? డబ్బు విలువ అంటే ఏంది? అతనంతా చెప్పే పెంచుకుంటా వచ్చిన. సంసారం ఇలా ఉంటుంది. డబ్బుల విలువ ఇది. మన జీవితం ఇలాంటిది. మనకెవరు ఎనక ముందు లేరు నాయన. మన జీవితం మనమే కష్టపడి, మనమే చేసుకోవాలనే దాంతో కష్టపడుకొని వాళ్ళు సాకుకుంటా జీవితంలో ఎన్నో జరిగిన అన్నిట్లో కన్నా అత్యంత బాధాకరమైన విషయం అంటే మా ఇంటాయన పోవడం నాయన. ఎట్లా అంటే ఏ విధంగా ఆయన కామర్లొచ్చి 2 నెలలు దాకా నేను హాస్పిటల్‌లో పెట్టుకున్నాను. అప్పుడు ఎవరు నాకు ఆదుకోలేదు. సరే ఏడవద్దులేండి. ఏడవద్దులే. అదే నాయన మా ఇంటాయన పోవడమే నాకు బాధాకరం. సంతోషం అంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఏ బాధలు లేవు. అప్పులు లేవు. అప్పులు లేకుండా కూడా బిడ్డలు చదివించుకున్నాను. బాగున్నాను. బిడ్డలు బాగా సెటిల్ అయినారు. మా తమ్మునికే ఇచ్చినాను పెద్దమ్మాయిని. సచివాలయం వెళ్ళిపోయారు ఆ అబ్బాయి. ఓకే. రెండో అమ్మాయిని టీచరు. గవర్నమెంట్ టీచరు. గురుకుల పాఠశాల కొత్తకోట దగ్గర. ఓకే. ఆ అబ్బాయికి ఇచ్చినాను. లక్ష్యంగా ఉండాలి. లక్షణంగా ఉన్నారు వాళ్ళిద్దరు. మూడో అమ్మాయిని కూడా మంచి ఆయనగా చూసి ఇచ్చినానంటే అంతకంటే సంతోషం నాకు ఇంకేం అవసరం లేదు. ఒక తల్లిగా మున్సిపాలిటీ పని ఉంటే చాలు. చేసుకుంటారు. నేనే పనైనా మానేస్తాను గానీ మున్సిపాలిటీ పని లేకుండా ఉండలేను. బాగా చూసుకుంటున్నారు. ఆ! నా కాళ్ళు చేతులు ఆడేంత వరకి మున్సిపాలిటీ పని ఉంటే చాలు. కష్టపడుకొని బతికిపోతా నేను. ఇప్పటిదాకా ఏదైనా నాకు దేవుడు అవకాశం ఇస్తే జీవితంలో ఇది మార్చుకుంటాను నేను అనే ఏదైనా ఇస్తే అవకాశం ఇస్తే ఏం మార్చుకుంటారు? భగవంతుడు ఎల్లగానే అది మార్చుకుండేదేముండదు ఒకటే నాయనా. అలాంటి ఒకటే ఏం మారుస్తారు? మార్చాలి. ఏం మార్చేదేముంది నాయనా. 10థ్ వరకు చదువుకున్నాను నేను. ఓకే. ఫస్ట్‌లోనే అందరూ ఏమంటారంటే, "నువ్వు బాగా చదువుకున్నావు గదా! టాలెంట్ ఉంది. మైండ్ బాగా అంత టాలెంట్‌గా మాట్లాడతావు గదా! ఒక మేస్త్రిగా ఎళ్ళిపోవచ్చు గదా నువ్వు" అని అంటారు మా వోళ్ళు, పనిచేసేవోళ్ళు కూడా. నాకంత ఆశలైతే లేదు నాయనా. తెల్లారితో లేసినామా, పరకట్టెత్తుకొని రోడ్డు మీదకొచ్చినామా, ఊడ్చినామా, సంతోషంగా అందరితో హ్యాపీగా ఉన్నామా, పోతా ఉన్నామా.
మీ జీవితంలో అంటే ఇప్పుడు ఈ కాలం పిల్లోళ్ళు ఉన్నారు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏదైనా ఒక సలహా చెప్పమంటే ఏం చెప్తారు? సలహా అంటే కనీసం తల్లిదండ్రుల మాటలు వింటే చాలు నాయన. బిడ్డలంటే అంటే ఒక ఏజ్ వచ్చే కొందికి అసలు అమ్మ చెప్పేది పట్టించుకోరు, నాన్న చెప్పేది పట్టించుకోరు. ఆ విధంగా ఉన్నారు కొంతమంది. అసలు రోడ్ల మీదనే మేము ఎంతమందిని చూస్తుంటాం తెలుసా? కానీ అట్లా వాళ్ళకి నేను చెప్పేదేందంటే, ఒక అమ్మాయిలు గాని, అబ్బాయిలు నాకు ముగ్గురు అమ్మాయిలున్నారు గానీ, తల్లిదండ్రుల మాటేనండి. వాళ్ళు చిన్నప్పటి నుండి మీ మంచి కోరినోళ్ళు ఇప్పుడెట్ట చెడ్డ కోరతారు? ఏదైనా మీ మంచికే కదా చెప్తారు. అదొక్కటేనాయన ఇంకేమి లేదు. ఈ ఫోన్‌ల వల్ల సగం చెడిపోయేవోళ్ళున్నారు. ఫోన్‌ల వల్ల కొంతమంది బాగుపడేవోళ్ళు ఉన్నారు. మీ దృష్టిలో ఇప్పుడు చాలా కష్టపడే చాలా మంది పని చేస్తా ఉంటారు. ఇప్పుడు మీలాగా ఆటో వాళ్ళు, జీప్ వాళ్ళు ఇట్లా కష్టపడే ప్రతి ఒక్కరికి మీరు ఒకటి ఒకటి చెప్పాలంటే ఆ కష్టాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళ కష్టం వాళ్ళది నాయన. జీవితంలో ఇదే మనకు అనుకునే వాళ్ళది అంతే. మనకేముందిలే ఇంకా అనుకునేవోళ్ళు కొంతమందుంటారు. మనకు డబ్బుంది గదా! మనకేంలే. మన నాన్నోళ్ళు కష్టపడి పెడతండారు గదా! మనకేం అనుకునేవోళ్ళు కొంతమంది. కొంతమంది మనదే గదా! మనమే గదా! మన బిడ్డలకి మన భార్యలకి జీవితం. మన ఇంట్లో ఆధారపడి ఎంతోమందుంటారు. మనమే గదా! అనే జాగ్రత్తగా చేసేవోళ్ళు ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి ఎట్టెట్ట బావాలో ఎప్పుడైనా ఈ ఈ సంవత్సరాలలో పని దొరక్క ఆకలితో పడుకున్న రోజులు ఉన్నాయా? ఆకలంటే ఇప్పటికి గూడా ఉంటానాయన నేను. అంటే పని ఒక్క దొ పూట భోజనంతో. ఒక్క పూట భోజనం. ఉదయాన్నించి ఒక్క పూట భోజనంతోనే బతికా నేను. 2008 నుంచి గూడా. అంటే డబ్బులు లేక తినట్లేదు నేను. అదే డబ్బులు లేక. డబ్బులు లేక తినట్లేదు నేను. 2008 నుంచి కూడా మా ఇంటాయన చనిపోయినప్పటి నుంచి కూడా నేను ఉదయాన వచ్చేస్తున్నానంటే సాయంత్రం ఇంటికి పోతాను. నాకు మళ్ళీ మధ్యాహ్నం 10:30కు డ్యూటీ అయితే నాకు ఇంటికి పోయి వచ్చే అవకాశం లేదు నాకు. మళ్ళీ రూ. 100 పెట్టుకొని పోయి రావాలి గదా! ఆ రూ. 100 ఉంటే రేపటికొచ్చి రేపు పని చేసుకుంటాం మేము. అందుకనేసి ఆ రూ. 100 ఉందనుకో, రూ. 50 ఉన్నా వచ్చేసినామనుకో, ఎట్లో ఒకట పని చేసుకొని ఎళ్ళిపోడొస్తాము. లీలామహల్ దాకా కూడా నడిచిపోయి ఇంటికి పోయిన రోజులుండాయి. లీలామహల్ కాడ్నుంటి మంగళానికి నడిచిపోయిన రోజులుండాయి. ఇప్పుడు ఈ రూపాయి ఉందనుకో, రేపటికి పనికొస్తుందేమో, మనం తినేసినామనుకో, రేపటికి మన బిడ్డలకెట్టా? అనే దాంతో ఎన్నో రోజులు, ఎన్నో పూటలు పస్తోని ఉన్న రోజులు గూడా ఉన్నాయి నాయన. మీ జీవితంలో ఈ మనిషి వల్ల నాకు చాలా మంచి జరిగింది అనే ఒక వివరణ ఉన్నారు మీ జీవితంలో ఒక మనిషి. ఉంటారు నాయన. ఎవరు? మా యూనియన్ నాయకులు. ఓకే. నాకా పింఛని రాసిచ్చిన మా యూనియన్ నాయకులు. హ్మ్. మంచిగా ఈ పని చేసుకో అమ్మా అని పని మా ఇంటైన పని నాకిచ్చింది మా యూనియన్ నాయకులు. వాళ్ళ వల్ల చానా మంచిగా ఉందాం నాయన. ప్రతి ఒక్కరు నేననే గాదు. ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు గూడా మా యూనియన్ నాయకులు మంచి చేసినారంటే మా యూనియన్ నాయకులే. మీ పిల్లల కోసం మీరు చేసింది ఎక్కువ త్యాగమైన విషయం ఇది. మా పిల్లల కోసం త్యాగం చేసిన ఇది మీ అని ఉందేమన్నా? నా జీవితమే అంకితం నాయన వాళ్ళకి. నా జీవితమే అంకితం వాళ్ళకి. నేనున్నంత వరకి వాళ్ళకే నా జీవితం. నాకంటూ పలానా ఆశ, పలానిది కావాలి, పలానా చోటకి పోవాలా, పలానిది నాకు కావాలా, పలానిది చేయాలా అనే ఆశ నాకు లేదు. నా జీవితం నా పిల్లకాయలు అంతే. మీరు చేసే పనిలో ఇప్పుడు మీరు ఈ పని చేస్తున్నారు గదా! చాలా మంది తక్కువగా అనుకుంటా ఉంటారు సమాజంలో. కానీ అది మీ వాస్తవం. అది మున్సిపాలిటీ పనంటేనే నువ్వెంత క్లాస్‌గా అన్నా ఉండు, నీకెంతన్నా డబ్బుంది, మున్సిపాలిటీ సక్కా చేసి, మున్సిపాలిటీ పని చేస్తా ఉండావంటేనే అదొక కేర్‌లెస్సు. మున్సిపాలిటీ వాళ్ళు. పోమతనిగా. కానీ అట్లాంటోళ్ళందరికీ వాళ్ళ ఉద్దేశాలను పక్కన పెట్టి మీరు గర్వంగా ఫీల్ అవుతారు. నేను చేస్తున్నా. నేను మాత్రం మా నాయనా, నా ఉద్యోగమే నాకు ముఖ్యం. హ్మ్. దీనికంటే ఇప్పుడు నువ్వు చెయ్యి నాయనా చూద్దామా? చేయలేంలే. ఇప్పుడు ఎవరినైనా నేనడిగేది, నువ్వు చేసే పని నేను చేస్తాను. అవునులెండి. నేను చేసే పని ఒకే గంట చేసి చూపిచ్చు. చేయలేరులెండి. నువ్వు చేసే పని నేను రోజంతా చేసి చూపిస్తా. నేను చేసే పని గంట చెయ్యి నువ్వు. చేయలేం. ఆ విధంగా అడిగితే ఎట్ట మళ్ళీ? అదే. పెద్దాళ్ళకి మాకు తేడా ఏముంటుంది నాయనా? ఇప్పుడు నీకు నాకు ఎంత తేడా ఉంటుంది? అవునులెండి. నేను ఆ మాట అడిగినాననుకో, నీకు నాకు తేడా లేదా? మంచి మనసనేది ఉండాల. ఎందరు ఎన్ని మాటలన్నా పోతా ఉండాల మన పని మనం చేసుకుంటూ. గవర్నమెంట్‌కి మా సార్ ఒకటి చెప్తారు నాయనా, మా మదన సార్ దేశం కాదు. మా మేస్త్రి యూనియన్ నాయకుడు. మా పానీ అంటే పానీలే. పోతే పానీ అనుకోని పోతా ఉండండి. మనమే మంచిగా ఉంటాం అని మంచి మాటలు చెప్తా ఉంటారు. దాన్నే ఫాలో అవుతాం మేమంతా. మా వోళ్ళందరూ గూడా
ఆ సార్ మాటలే ఫాలో అయిపోతాం. గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక విషయం గవర్నమెంట్ అడిగితే ఈ సహాయం అందితే నాకు బాగుంటుంది అని ఏదైనా అనిపిస్తుంది ఏంది ఆయన మా ఇంటి ఆయన చచ్చిపోతే ఇంతవరకు నాకు పింఛని లేదు. 4,000 ఇస్తా ఉండలా. ఇలేదా అది ఇంతవరకు లేదు. ఎందుకంటే మా ఆధార్ కార్డు నెంబర్ కొట్టినారంటే మీది పర్మనెంట్ జాబ్ అని చూపిస్తాను, మీకు రాదు అని ఆ సారు. వితంతో పింఛన్ రా వితంతు పింఛను రాదు నాకు. 4,000 నాయన నెలక. ఆ 4,000 ఉంటే నెలంతా గడవదా నాకు తిండికే. ఇస్తే బాగుండు ఇస్తే బాగుండు నాయన. ఇయ్యలేదు నాయన. వాళ్ళు ఆధార్ కార్డు నెంబర్ కొట్టినారంటే వీళ్ళు పింఛన్ ఇది విధంగా చూపిస్తాను, జాబ్ అని జాబ్ చూపిస్తుంది. మీ కథ మొత్తాన్ని ఒక 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 వాక్య రూపంలో చెప్పండి. ఒక వాక్యం రూపంలో కదా ఆయన, ఒక పేజీ రాస్తాను నా జీవితం అయితే. ఒక వాక్య ఒక రూపంలో చెప్పండి. బుక్కే రాస్తాను నా జీవితం అయితే. నా చిన్నప్పటి నుండి కూడా నేను పుట్టి నేను చదివి మా అమ్మ నాన్న నన్ను చదివించి ఎన్నో కళలు కానీ చదివించినారు. నాకు అప్పుడు చదువుకునేదానికి నాకు ఇది లేకుండా చదువుకోలేక అమ్మ నాయన మాట వెనక నేను కూడా అంతే. నేను చెప్తున్నాను కదా, బంగారుపాలెంలో హాస్టల్లో చదివించినారు నన్ను. ఆ హాస్టల్లో సావాసాలు కూడా మంచివే ఉండాలా. పిల్లకాయలతో కూడా చేరుకొని సినిమాలు చూసేది అట్లా చేసి ఆ విధంగా చేసి నేను 10th వరకే 10th ఫెయిల్ అయిపోయినాను. 10th ఫెయిల్ అయిపోయాక అమ్మ నాయన ఏం చేసినారు, పెళ్లి చేసేసినారు చిన్న వయసులోనే. పెళ్లి చేసాక ఏమైంది, 3 బిడ్డలు, సంవత్సరానికి ఒక బిడ్డ, అంతే జీవితం. సంసారం అనే అప్పటి నుండి ఎన్నో బాధలు పడినాను. మున్సిపాలిటీ పని ఎత్తుకున్నాక ఎన్నో అవమానాలు. మొగుడు లేదు కదా, ఎంతో మంది కేర్లెస్ గా మాట్లాడేది, ఎంతో మంది ఇదిగా మాట్లాడేది. అర్థమైంటుంది మీకు నేను చెప్పేది. ఆ విధంగా మాట్లాడి చేసినా కూడా నిలబడి ఇదే డిజైన్ లో మా సార్ వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఇదే డిజైన్ లో 2008 నుండి ఇక్కడే పని చేస్తున్నా నేను. అదే నాయన. ఫైనల్ గా తిరుపతి జనాలకి చూసే వాళ్ళకి కెమెరా చూసి మీ మీ ఈ కాలం ప్రజలకి, ఈ కాలం యూత్ కి మీరు చెప్పాలనుకునే ఒక మాట చెప్పండి. ఒకే మాట నాయన, కెమెరా చూసి నిజంగా చెప్తాను నాయన, మంచిగా ఉండండి, అమ్మ నాయన మాటలు వినండి, మంచిగా జీవితాన్ని ఎంచుకోండి, ఆడబిడ్డలు మారండి నాయన. అంతే నాయన. థ్యాంక్స్ మాతో మీ స్టోరీ చెప్పుకున్నందుకు. కృష్ణ.